ఫ్రెండ్స్, మనం చాలామంది తిరుమల వెళ్తుంటాం కదా. తిరుమలలో ముఖ్యమైన విషయం ఏంటి? స్వామివారు, శ్రీవారు. ఆయన తప్ప తిరుమలలో ఇంకేది ఇంపార్టెంట్ కాదు. నిజానికి అక్కడ వేరే జెండాలు కూడా ఏమీ ఎగరవేయరు, పతాకాలు కూడా ఏమీ ఎగరవేయరు. అంతకంటే ముఖ్యం స్వామివారు మాత్రమే. ఎవరు తలలో పువ్వులు కూడా పెట్టుకోవద్దు. అక్కడ కోసిన ప్రతి పువ్వు కూడా స్వామివారికే పెడతారు. అలాంటిది అక్కడ స్వామివారి తప్ప వేరే ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ కొంతమంది భక్తుల అతి చేష్టలు అయితే కనుక చాలా విసుగు తెప్పిస్తున్నాయి. కొన్ని వీడియోలు చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది? స్వామివారు ముఖ్యమా, లేకపోతే అక్కడికి వచ్చిన సెలబ్రిటీలు ముఖ్యమా అంటే, అక్కడ భక్తులు కొంతమంది ఏం చేస్తున్నారు, అతి చేసేవాళ్ళు. హీరోయిన్ ఒక ఆవిడ వచ్చింది అక్కడికి. ఎవరో రీసెంట్గా కపుల్ ఫ్రెండ్లీ అలాంటి మూవీస్లో చేసినటువంటి మానస వారణాసి. ఆవిడ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చింది. ఆవిడంతటా ఆవిడ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ఎవరైతే ఉంటారో ఇంకా వెంబడ పడిపోయి, వాళ్ళు వచ్చింది స్వామివారిని చూడడానికి కదా, అవి వదిలేసి సెల్ఫీల కోసం ఆవిడ వెంట పడిపోయారు. ఆవిడ అప్పటికీ కూడా కుదరక భయపడి పరిగెట్టు వెళ్ళిపోతున్నా కూడా పరిగెట్టి మరీ సెల్ఫీల కోసం వెళ్ళిపోయారండి. ఎంత అతో చూడండి భక్తులు అతి. మరి వాళ్ళు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. వెంబటపడి వెళ్ళిపోయి కారు దగ్గరికి వెళ్ళిపోయి కారులోకి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అసలు వదలకుండా సెల్ఫీలు అని చెప్పేసి వాళ్ళు వెనకాల పరిగెట్టేశారండి, హీరోయిన్ వెనకాల. ఇంకా ఆవిడ తప్పని పరిస్థితుల్లో కొంతమందికి సెల్ఫీలు ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ కూడా భక్తితో స్వామివారిని చూడడానికి వచ్చింది. తిరుమల వెళ్ళామంటే అన్నిటికంటే ముఖ్యం మనకి స్వామివారు. ఇంకా అక్కడ సెలబ్రిటీలు వస్తే చూడండి, పర్వాలేదు, తప్పేం లేదు. అంతేగాని ఇంకా స్వామివారిని సైతం వదిలేసి ఇంక వాళ్ళ వెనకాల పడి సెల్ఫీలు తీసుకోవడం, వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇది అసలు చాలా. ఆ వీడియోస్ చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో కూడా వాళ్ళందరినీ ఏకిపారేస్తున్నారు. వెళ్ళేది ఎవరో కాదు, మనమే వెళ్తాం. మనలాంటి భక్తులే వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎవరైనా కనబడితే కొంత దూరంగా కనబడితే చూడండి. ఎవరో పెద్దవాళ్ళు ఎవరైనా చాగంటి గారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే దండం పెట్టుకోండి. దూరం నుంచి ఒకసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోవచ్చు అంతే. అంతే తప్ప స్వామివారి కంటే ఇంకా అక్కడ ఎవరో ముఖ్యం కాదు. వెళ్ళేది మనం స్వామివారి దర్శనానికి. అంతే తప్ప ఇలా సెల్ఫీల కోసం వీళ్ళ కోసం వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకా అసలు స్వామివారిని వదిలేసి వీళ్ళ వెనకాల పడడం, చాలా చిరాకు పనులు ఇవన్నీ కూడా. దయచేసి మీరు ఎవరైనా వెళ్తున్నా అలాంటి ఏమన్నా ఉన్నా మానుకోండి. మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. ఎందుకంటే ఆ వీడియోలు చూసి సోషల్ మీడియాలో కూడా చాలామంది చిరాకు పడుతున్నారు.